31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. Who the hell చెప్పు తీసుకుని లిటరల్లీ బ్లడ్ బాయిల్ అయిందండి. ఆయన ఇంకా కోర్టు క్యారెక్టర్ నుండి బయటకు వచ్చి ఉండరు. నేనేది మాట్లాడినా చెల్లుతుంది అని నేను సిగ్గుపడుతున్నాను. మొగజాతిలో పుట్టినందుకు అంటే మీ మీద పడి చేస్తున్నారు. నాకు సిగ్గు అయింది మొన్న. ఇలా మాట్లాడు, నువ్వు అలా మాట్లాడలేవా? నోరు అదుపులో పెట్టుకో. మరి నీ సాంప్రదాయం సంస్కారం ఎక్కడ పోతుంది? డోంట్ టాక్ నాన్ సెన్స్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నటులు శివాజీ ఒక వేదికపై నుంచుని చాలా ఘాటైన వ్యాఖ్యలు విమర్శలు చేశారు ఆడవాళ్ళ దుస్తుల గురించి. ఫస్ట్ పాయింట్, అసలు ఆడవాళ్ళ దుస్తుల గురించి చెప్పే హక్కులు ఎవరెవరికి ఉంటాయి, ఏ సందర్భాల్లో వారు చెప్పచ్చు. రెండోది, ఒకవేళ చెప్పినా కూడా ఆయన వాడిన పదజాలం కరెక్టా. మూడోది, ఆయన క్షమాపణ చెప్పిన వీడియోలో కూడా ఇది నేను కొంతమందిని ఉద్దేశించి అన్నారు. ఆ కొంతమందిని ఉద్దేశించి అయినా సరే అలా మాట్లాడడం జడ్జిమెంటల్గా ఒకరికి సలహా ఇచ్చే పరిస్థితుల్లో అందరూ ఉన్నామా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇక్కడ మనతో పాటు అంటే సామాజిక కోణంలో ఏ పరిధులు సంస్కారవంతంగా ఉంటాయి, ఏ పరిధులు దాటితే ఇబ్బందికరంగా ఒక ఇష్యూగా మారుతాయి, ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు అందరికీ సుపరిచిత వక్త అండ్ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ యాక్టివిస్ట్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్జీవి గారు కూడా దీని గురించి ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఒక చాలా కష్టతరమైన సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మనసంతా మీతోటే ఉంది. మీరు మీ కష్టం నుంచి కోలుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ స్వప్న. బికాజ్ సభ అంటే లైక్ కెమెరా పరంగా చెప్పాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ నార్మల్ యాంకర్ ఫర్ మీ, యు ఆర్ నాట్ దిస్ థింగ్ హోస్ట్ ఫర్ దిస్ షో ఓన్లీ. యు ఆర్ ఆల్వేస్ ఎ వెరీ డియర్ పర్సన్ అండ్ దట్స్ వై యూ విల్ బీ ఏబుల్ టు అంటే ఇంతమందితో ఎలా చేస్తారు అని అనుకునే దానికి ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐ వాచ్డ్ యూ. నా జర్నీ మీడియా పరంగా వెరీ తక్కువ 2-3 years, బట్ స్టిల్ ద వే యూ కనెక్టెడ్ టు ద పీపుల్ విత్ హార్ట్. యాక్చువల్లీ ఆ కనెక్షన్ మీతో నాకు తెలిసి ఒక 15-20 ఏళ్లతో ఉన్నవాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారేమో. నాకు చాలా లో టైంలో నేను రాక్ బాటమ్ హిట్ అయినప్పుడు యూ ఆర్ ద వన్ హూ స్టూడ్. అండ్ ఈరోజు నాకు కొంచెం టాపిక్ మీరు చెప్పినప్పుడు ఈ టాపిక్ మీద నేను మాట్లాడగలుగుతాను అంటే యాక్చువల్లీ మాట్లాడాలి, ఒక ఆడపిల్లగా నేను ఖచ్చితంగా మాట్లాడాలి, ఒక ఉమెన్గా. బట్ మన ఇద్దరిది మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ షో పరంగా అని మీరు కూడా ఆ స్పేస్ ఇస్తారే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూ విచ్ ఐ ఫెల్ట్. అండ్ చెయ్యను అనుకున్నప్పుడు మా ఇంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు లేదు స్వప్న లేదు, తను అప్పుడు కూడా ఇంటికి వచ్చి యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ మై రఫ్ టైమ్స్ అండ్ యూ ఆల్వేస్ కాల్ అండ్ యూ ఆల్వేస్ దేర్. We both sync a lot in emotionally also, and then I have all the rights even when you are like saying. అందుకని కొంచెం గొంతు బాగాలేకున్నా హెల్త్ బాగాలేకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే యువర్ వాయిస్ మ్యాటర్స్ రజిత గారు. నాకు ఎందుకు మీ అనాలిసిస్ నచ్చుతుందంటే మీరు అమాంతం వెళ్ళి ఏదో సపోర్ట్ చేసేయాలి, విమర్శించేయాలని చేయడం, మా అభిమతం కూడా ఏదో ఒక వ్యక్తిని పట్టి బోన్లో నిలబెట్టి క్రూసిఫై చేయాలని కాదు, కానీ చాలా పురుషాధిక్య భావజాలానికి ఇది ఒక ఐస్బర్గ్, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు కదా. సో ఫస్ట్ అందరూ లేడీస్ అందరూ నొచ్చుకున్నది ఏంటంటే ఆయన వాడిన పదాలు. ఇప్పుడు పదాలు ఎక్కడో మైండ్లో లేకపోతే దొరలవు. ఆ పదాలు దొరలిండకూడదని సారీ చెప్పినా కూడా ఆ మైండ్లో ఆ పదాలు ఉన్నాయని కూడా బాధపడుతున్నాం మనం. ఎందుకు ఉండాలి అలాంటి ఒక నీచమైన పదాలు, అలాంటి నీచమైన భాష అని చెప్పి ఏమంటారు? యాక్చువల్లీ మీరు చెప్పాక ఎస్టర్డే ఐ వాజ్ హ్యాడ్ ఎ వెరీ హెవీ డే. నేను చెప్పాను కదా, ఒక కార్పొరేట్లో ఒక ట్రైనింగ్ చేస్తూ ఉండే, ఈవినింగ్ ఐ వాజ్ చీఫ్ గెస్ట్ ఫర్ వన్ స్కూల్. దెన్ లైక్ అక్కడ మీది వచ్చింది అని నేను అడిగాను కదా, అసలు ఏం జరిగింది నాకు పంపించండి అంటే మీరు ఒకసారి చూడండి అన్నారు. నేను ట్రావెల్లో అంటే మీరు చెప్పిన పదాలు ఏదైతే చెప్పినప్పుడు లిటరల్లీ బ్లడ్ బాయిల్ అయిందండి. మీరు నేనేమన్నాను ఫస్టే విన్న దాన్ని బట్టి ఫస్ట్ ఇమ్మీడియట్గా నేను ఫీల్ అయింది ఏంటంటే అసలు అలా ఎలా మీతో అన్నాను, ఆయన ఇంకా కోర్టు క్యారెక్టర్ నుండి బయటకు వచ్చి ఉండరు అన్నాను. అవును, నేను ఆ 2 పదాలు విని, మీరు చెప్పిన పదాలు మాత్రమే విని ఐ టోల్డ్ లైక్ ఇమ్మీడియట్గా ఆయన ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ఉండడు అని అన్నాను. కరెక్ట్. కానీ మీరు అన్నాక నేను ఎప్పుడు కానీ మీరు అన్నారు కదా ఏది మాట్లాడలేను అలాగా, అంటిల్ అన్లెస్ ఐ గెట్ ఎ ఫుల్ థింగ్. అందుకని నేను ప్రతిదీ బ్యాక్ ఎండ్ చూస్తాను, మొత్తం వీడియో చూసి ఆయన ఏం మాట్లాడారు అని. ఓకే, సో ఆయన మాట్లాడిందంతా విన్న తర్వాత అసలు స్టార్టింగ్ నుంచి ఇంత బాగా మాట్లాడుతున్నారే, ఇంత బాగున్నారే,
వింటున్నాను. అసలు ఆ కంపోజ్డ్నెస్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. జడ్జిమెంటల్ మైండ్తో వినడం స్టార్ట్ చేశాను ఆయన మొత్తం. ఎక్కడ పట్టుకుందామా ఇన్ని అని, ఎక్కడ హర్ట్ అయ్యారు, ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఈ వర్డ్స్ అని. నేను అక్కడ మధ్యలో ఒకటి పట్టుకున్నాను ఏంటంటే, ఒక అతన్ని ఎవరో ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆయన్ని కూడా ఒక మాట అన్నారు. ఎందుకు నేను అక్కడ పట్టుకున్నాను అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, లూజ్ టాక్. మీరు అన్నాడు లూజ్ టాక్. నువ్వు రాత్రిలో ఇంకేదో నువ్వు ఇలా లేకుండా ఉంటే ఇంకా మంచోడు అవుతావు. ఆయన ఒక మాట అన్నారు, అది మేబీ మీరు మళ్ళీ వింటారు, నేను ఎంత కీన్గా వింటాను అని చెప్పడానికి. మొగోళ్ళనైనా ఇప్పుడు ఆయన ఆడోళ్ళని అన్నదాన్ని విరుచుకుపడుతున్నాం. అసలు ఒక మనిషి ఆయన ఎంతో కష్టపడి ఒక సాధించుకొని అక్కడ అందరి ముందు నిలబడ్డాడు. నీ కోర్ సర్కిల్కి ఆయన లేట్ నైట్ పోతారో లేకపోతే ఏం పోతారో మీకు తెలుసు కావచ్చు. నువ్వు ఎవరు అంత మీడియా ముందు చెప్పడానికి? అది తప్పు, అది కూడా తప్పు, అది కూడా తప్పు. ఒక మనిషిని కట్ చేస్తే నేను ఎందుకు అది మెన్షన్ చేశానంటే, ఇది ఒక మనిషికి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనే ఒక భావం వల్ల వచ్చే లిమిట్లెస్ టాక్, లూజ్ టాక్. ఎస్పెషల్లీ మీరు అన్నారు ఆడవాళ్ళను చాలా, ఆయన ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్ మీరు గమనించి శ్రవంతి గారిని చూశాక యాంకర్, దెన్ ఆయనకి ఇవన్నీ గుర్తొచ్చాయి. బికాజ్ షీ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ దట్ సారీ. సో ఆయన అప్పుడు ప్రవర్తనను బట్టి ఇంక ఇలాగే ఉండు అంటే నువ్వు వేరేలాగా ఉండకు అని చెప్పే తరుణంలో ఈ కుక్డ్ ఆల్ ది స్టోరీ విచ్ ఈజ్ వేరే హీరోయిన్లకి ఇదంతా అయింది అని. నిధి అగర్వాల్ గారికి అయినప్పుడు మేబీ తను కొంచెం లూజ్గా వేసుకున్నట్టుంది, పాపం తొయ్యడం వల్ల జారింది. సమంత గారు బాగానే తయారయ్యారు కదా ఆ రోజు, శారీయే కట్టుకున్నారు కదా. అసలు ఫస్ట్ కరెక్ట్, నేను అన్ని దగ్గరకు వస్తాను, నువ్వెవరు అవన్నీ మాట్లాడదాం. నువ్వు ఎవరు ఎలా అంటావు అసలు? ఓకే అన్నావు, సేయింగ్ రైట్ థింగ్స్ ఇన్ ఎ రాంగ్ వే రాంగ్ థింగా కాదా? అవును కరెక్ట్. అండ్ ఊ ద హెల్ అని నేను అస్సలు అన్నాను. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక బాధ్యత గల మనిషిగా నువ్వు మాట్లాడాలంటే రెండు కోణాల్లో మాట్లాడాలి. చెప్పు తీసుకుని కొట్టినట్టు నువ్వు ఆ స్పీచ్ అంతలో ఒక ఉదారంగా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినప్పుడు, అరే అసలు మీకు బుద్ధుందారా? మన సంపద, మన స్త్రీ అంటే మనకు రక్షించే ఒక కాళీమాత. మనకేమొచ్చినా అమ్మవారి దగ్గరికి పోయి మనం పెట్టుకుంటాము. అమ్మవారి విగ్రహాలు కూడా ఒక రకమైన పోస్చర్స్లో దేవతలు మొత్తం టెంపుల్స్లో ఉంటాయి. నీ చూసే భావం ఉంటుంది. నువ్వు టెంపుల్కి పోయి కూడా అలా చూడకుండా ఉండాలంటే నువ్వు ఎంత నిగ్రహ శక్తిని నువ్వు అక్కడ పట్టుకుని వస్తావు అనే ఒక కల్చర్ని గనక నువ్వు చంప మీద పెట్టినట్టు నువ్వు అక్కడ చెప్పి ఉంటే జోహార్లు. కానీ నువ్వు ఓన్లీ వన్ సైడ్గా ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అసహ్యకరమైన లాంగ్వేజ్, నువ్వు అయితే కావచ్చు కొంతమంది నన్నాను ఎలా అన్నా ఏమన్నా ఆ పదజాలము నీ లోపల ఎక్కడో దట్ ఈజ్ ఇన్బిల్ట్. లేకపోతే ఆ వర్డ్స్ ఎట్లా వస్తాయి? నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడుతుండొచ్చు. అది మగవాళ్ళు ఇన్ క్లోజ్ సర్కిల్స్ ఇట్లా కూర్చుంటారు కదా, ఏం పని. అరే ఇందాక నేను ఒక దగ్గర విన్నాను, దిస్ ఈస్ బికాజ్ వై యు ఆర్ గెట్టింగ్ అంటే యు ఆర్ గెట్టింగ్ అబ్సెస్డ్ విత్ అ ఉమెన్ వేర్ దే కాంట్ టేక్ ఉమెన్ గ్రోత్. అంటే వాళ్ళు సరే నేను ఉమెన్ని మాత్రం నేను ఇక్కడ మళ్ళీ అన్నట్ల కొంతమంది లేడీస్ కూడా మాట్లాడడంగా చూశాను నేను. చిన్న బట్టలు వేసుకున్నారు, ఆయన అన్నది తప్ప అది ఇదని అరుస్తున్నారు. అవును, అదేంటంటే అవి స్టేజ్డ్గా అనిపిస్తుంది చూస్తే. అది నాకు షాక్లో ఉన్నాను నేను. లేడీస్ కూడా మాట్లాడారు కానీ నేను ఒక అమ్మగా, ఒక ఫ్రెండ్గా ఎవరికైనా ఎప్పుడు చెప్తాను, చాలా వీడియోస్లో ఈవెన్ నేను చెప్పా, కొంచెం ఎందుకు చనువీయటం ఎందుకు అన్నాను. కానీ ఎందుకు ఒక ఇప్పుడు మురిక్కాలో పోతుంటే దాని మీద రాయేసుకున్నట్టు. అయితే నేనేమంటానంటే అది మురిక్కాలో నొప్పుకుంటే పర్లేదు. మేము ఇంకొక అతను పెట్టాడు వీడియో, ఒక అబ్బాయి పెట్టాడు వీడియో. సో సరే నువ్వు ఏంటి బిస్కెట్ వేస్తే లేకపోతే రొట్టె ముక్క వేస్తే కుక్క పరిగెట్టుకుంటూ వస్తుంది కాబట్టి రొట్టె ముక్క వేయదని ఎలా అయితే చెప్తామో, మేము కుక్కలమని నువ్వు యాక్సెప్ట్ చేయి, మేము మొగజాతే కుక్కలు అని యాక్సెప్ట్ చేయి అని ఇంకొక అతను వీడియో పెట్టాడు. అంటే ఏంటి, మీరు అన్నట్టు మురిక్కాలో పోతుంటే మనం పోవద్దంటాం, అది మురిక్కాలో ఒప్పుకుంటాం మనం. అది ఒక నది ప్రవహిస్తోంది, ఒక అందమైన సరస్సు ఉంది అని చెప్పుకుంటాము. చెప్పుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకే వాసన వస్తే నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికే అడుగుతాం. ఎగ్జాక్ట్, అది తప్పు కదా. అసలు అట్లా మీద పడి ఒక్కొక్కళ్ళ మీద పడి ఎట్లా అయినా బట్టలు వేసుకొనివ్వండి, ఆ మీద పడటం ఏంటి? అదే ఒక లేడీస్ని నువ్వు ఎక్కడైనా భూప్రపంచంలో ఎంత హ్యాండ్సమ్ హీరో అవ్వనివ్వండి, ఎంత క్రష్ ఉండనివ్వండి ఆ హీరోల మీద, ఎవరైనా ఉమెన్ ఎంత బట్టలు ఎలా వేసుకుంటున్నారో అవుట్ గోయింగ్ అయినా ఆర్ దే క్రాసింగ్ దేర్ లిమిట్స్ అండి.
ఉమెన్ ఆర్ క్రాసింగ్ దర్ లిమిట్స్ అని అడుగుతున్నాను. అదే కదా. అవునా? మీకు అక్కడ కనిపించట్లే కల్చర్, ఉమెన్ కల్చర్, మెన్ కల్చర్ ఎక్కడ కనిపిస్తుంది? అదే మళ్ళీ నువ్వు సంస్కారం నేర్చడానికి మెన్ తరపు నుంచి ఒకాలతా బుచ్చుకొని వస్తే అదే కదా. మీకు మెన్ కల్చర్ ఉమెన్ కల్చర్ క్లియర్ చెప్పండి. ఎంతమందికి ఫ్యాన్స్ ఉంటారండి? డూ యూ థింక్ లైక్ ఉమెన్ విల్ ఫాలో ఆన్ ద అట్లా మొగాళ్ళ మీద పడతారా పోయి? ఎప్పుడైనా నువ్వు ఏం వేసుకున్నావు అట్లా అని బట్ అప్పుడు అది అసలు నేను ఆ వర్డ్స్ కూడా అనను. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయి ఈజ్ ఏ లైక్ వాల్యుబుల్ థింగ్. వీసే ఖచ్చితంగా మేము ఇంట్లో పెట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలని మాట్లాడతాం. వై డోంట్ యూ టెల్ ప్రివెన్షన్? నువ్వేమంటున్నావు అంటే నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నువ్వు బట్టలు వేసుకో అని చెప్తున్నావు. నేనేమంటున్నా ప్రివెన్షన్ ఎందుకు మాట్లాడతలేవు? ఎక్కడి నుంచి వస్తుంది రోగము? ఇది ఎవరు చూసిందల్లా కావాలని, చూసిందల్లా మీద పడాలని కాదు కదా. మీ పాయింట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే రజిత్ గారు, అమ్మాయిలు స్త్రీలు దేవతలు, దేవతల్లా కొలుస్తానని సారీ వీడియోలో కూడా చెప్పారు. మరి దేవతల్లా కొలుస్తున్నప్పుడు ఒక దేవతకి ఫర్ ఎగ్జాంపుల్ దేవతల విగ్రహాలు చూసాం మనం, దేవతలు అందంగా తయారు చేస్తాము, దేవతలు వాళ్ళ దేవతలు కదా అని చెప్పి మరి నువ్వు దేవతగా కొలిచినప్పుడు ఒరే దేవతలు రా మీరు మీద పడి రక్కేసి బ్లౌజులు చెంపకుండా చెప్పాలి తప్ప మీరు వేసుకున్న బట్టలు అది కూడా అంత నీచంగా చెప్పడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా కోర్టులో క్యారెక్టర్ లో పాప ఆయన చిన్నపిల్లకి చెప్తారు తెలుసు కదా, ఏంటి ఆ బట్టలో పోయి లోపల అక్కడే ఉండిపోయారు ఆయన, అక్కడ ఉండిపోయినట్టు అనిపించింది చాలా మందికి. అందుకే అది పండింది. ఎందుకంటే ఆయన మనస్తత్వం అదే అయి ఉంటుంది. బట్ ఈయన బెటర్ వే చెప్పారు అనుకుందాం. మళ్ళీ తర్వాత ప్రకృతి ఇదంతా చెప్పారు కదా అని అంటే నేను అసలు ఆయన చెప్పిన 3 పాయింట్స్ స్వప్న. ఒకటి, నువ్వెవరు అని నేను అనను. నువ్వు ఒక మంచి మనిషిగా అరే ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి అని మాట్లాడినప్పుడు టోటల్ కాన్సెప్ట్ మాట్లాడు. అంతే టోటల్. అరే మీరు కూడా కాస్త ఉండండిరా బాబు, దుర్మార్గులు, దుష్టులు ఈ మొగజాతి, నేను సిగ్గుపడుతున్నాను మొగజాతిలో పుట్టినందుకు, మీ మీద పడి చేస్తున్నారు, నాకు సిగ్గు అయింది మొన్న, ఇలా మాట్లాడు. దాని తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండండిరా తల్లులు బంగారాలు. నువ్వు అలా మాట్లాడలేవా? నువ్వు ప్రకృతి అని యాడ్ చేసేదానికి టోటల్ ఎక్స్ట్రీమ్ ఉందా లేదా? ఇది ఎక్స్ట్రీమ్ ప్రకృతి అంటున్నావు, ఎక్స్ట్రీమ్ డిమీనింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కడ కరెక్ట్? ఒక ఆడవాళ్ళల్లో ఒక అసహ్యమేసే పదాలు అంటే కనీసం ఉచ్చరించడానికి కూడా సిగ్గయ్యే పదాలు విన్నప్పుడు మీరు చెప్పండి, చాలా బాధేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకవైపు నుంచి కోణం నుంచి మాట్లాడను. దట్స్ వై యూ ఆల్వేస్ ఫీల్ దట్. ఆయన చెప్పిన పద్ధతి రాంగు, పదాలు రాంగు. ఆ పదాలు పద్ధతి ఎప్పుడు వస్తుంది? మీరు అన్నారు లోపల వెన్ యు ఆర్ నాట్ దట్ యూ డోంట్ టాక్. నేను ఎంత డిస్బిలీఫ్లోకి వెళ్ళిపోయానంటే రజిత, మీరు ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక పబ్లిక్ ఫిగరు ఒక పబ్లిక్ స్పేస్లో ఇలాంటి పదాలు వాడి ఒక మాట అంటే వాళ్ళ పరువే పోతుంది అనుకుంటాం ఫస్ట్. అవును. ఎందుకంటే చిచి నేను ఇలా మాట్లాడే వెంటనే ఆయన తెలిసి ఇలా మాట్లాడారంటే అంత ఎక్స్పోజర్ లైఫ్ చూసిన వ్యక్తి చాలా సందర్భాల్లో ఈయన మాట్లాడారంటే ఏమన్నా సినిమా రిలీజ్ గురించి పబ్లిసిటీ కోసం చేశారని కూడా అనిపించింది నాకు. అండ్ ఇంతకీ ఇంకొకళ్ళ పాయింట్ అంటే అలా అనిపించింది, బికాజ్ లేకపోతే అలా మాట్లాడతారా అన్నట్టు అనిపించింది నాకు. సో ఇంకొక అతను పెట్టిన వీడియోలో ఏమన్నాడంటే ఇది యాక్చువల్లీ ఒక వివక్షపూరితమైన వాతావరణానికి సంబంధించిన సినిమా ఇది. అది ఇంకా దిగ్భ్రాంతి. అంటే ఒక ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన సినిమా ప్రమోషన్ వేదికలో ఇన్ఈక్వాలిటీని మరింత పెంచే ఒక స్టేట్మెంట్ చేసేసాం మనం. అది బేసికల్గా ఈ నేచర్ ఏంటంటే మీకు ఎక్కడ పోయినా ఉమెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద పదాలు ఇంత పెద్ద వాడినప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు లుంగి పంచా కట్టుకో. ఇక్కడ అసలు కాన్సెప్ట్ అది కాదు, నోరు అదుపులో పెట్టుకో. అది నేను అనేది ఏంటంటే అసలు కట్టుబొట్టు గురించి ఖచ్చితంగా సాంప్రదాయం సంస్కారం. మరి నీ సాంప్రదాయం సంస్కారం ఎక్కడ పోతుంది? సాంప్రదాయంగా ఉండాలని నువ్వెలా చెప్పాలి? పద్ధతిగా చెప్పాలా? అవును, అంతే కదా. అవునా? రెండు వైపులా చెప్పాలా? నువ్వు చాలా పెద్ద మనిషిగా మాట్లాడినప్పుడు, ఒక చాలా చాలా సందర్భోచితంగా చాలా మంచి మెసేజ్ ఇస్తున్నాను మాట్లాడినప్పుడు రెండు కోణాల్లో మాట్లాడాలా వద్దన్నది ఒక్కటే క్వశ్చన్. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా మీరు ఏమైనా చేశారు, ఇప్పుడు నన్ను ఒకసారి లైక్ హర్ట్ చేశారు ఏమైనా, బట్ నేను అది హర్ట్ చెప్పే ముందు నేను ఏం చెప్తానంటే, స్వప్న నువ్వు యాక్చువల్లీ చాలాసార్లు మంచి చేస్తావురా బాబు, మంచిగా ఇట్లా ఇంత కానీ అని చెప్పడంలో ఒక పద్ధతి ఉంది. అవునా? అంత హోల్డ్ లేనప్పుడు నీ క్యారెక్టర్ అంత హోల్డ్ లేనప్పుడు డోంట్ టాక్ నాన్ సెన్స్. నీ ప్రమోషన్ నువ్వు చేసుకుని వెళ్ళిపో. అంతే కదా. అక్కడ ఎందుకు సంఘ సంస్కర్త అవ్వటం?
నేనేమీ తప్పు పట్టట్లే, మీరు చెప్పిన పాయింట్స్ మేము తల్లులుగా చెప్తాము, అక్కలుగా చెప్తాము, రే వద్దురా దుర్మార్గులు, చాలా జాగ్రత్తగా కొంచెం పార్టీలకు వెళ్ళేటప్పుడు అబ్బాయిలు పార్టీలు వెళ్తే కొంచెం చిన్న బట్టలు తక్కువ వేసుకుంటారా బాబు, ఎందుకు పోయి తన్నించుకోవటము దరిద్రులను. అది కూడా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో, ఒక క్లోజ్ కాంటాక్ట్ లో ఇంట్లో పిల్లలకి చెప్పడం వేరు. ఇప్పుడు సమాజంలో నువ్వు సమాజంలో అన్నగా ఉంటే అన్ని విషయాల్లో అన్నగా ఉండు. అబ్సల్యూట్లీ. వేరే అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు నువ్వు వెళ్ళి దాని గురించి మాట్లాడు. అదే సినిమాలలో ఐటమ్ డాన్సర్లకి ఏం బట్టలు వేస్తున్నావు, అదొకటి. రెండోది, అసలు ఈ బట్టలు వేసేది పురుషులు. అవును, అబ్సల్యూట్లీ. హీరోయిన్లు నేను చక్కగా వాళ్ళ కంచిపట్టు చీర కట్టుకుని లక్షణంగా నేను డ్యూయట్ పాడతానంటే నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పు? ఎంతమంది హీరోయిన్లు మనకి చెప్పారండి, నేను ఈ కాస్ట్యూమ్ ఒప్పుకోను అంటే నేను పీక్ పడేశారు నన్ను ఈ సినిమాలోంచి అని. అంటే అదే చెప్తున్నా, అది వాళ్ళ ఇష్టాలు. వాళ్ళు ఇప్పుడు సందర్భానుచేతంగా యు కాంట్ జడ్జ్ అ వుమన్స్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ వాట్ షీ డ్రెస్సెస్. అబ్సల్యూట్లీ ట్రూ. అది తప్పు. రెండోది, చెప్పే హక్కు కూడా మీరు అన్నట్టు లేదండి సమాజంలో పెద్ద ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అందంగా దాన్ని పెద్ద మనిషి తరహాగా చెప్పడం వేరు. అది కూడా దానికి పరిధులు ఉంటాయి. నువ్వు జనరలైజ్ చేసి అందరికి సలహా ఇవ్వడం అంటే ఆయనకి ఐ డోంట్ నో హౌ డిడ్ హీ స్లిప్డ్ అనాలా, ఆ మైండ్ సెట్టే. కాబట్టి మీరు ఎందాక అన్నారు కడుపులో లేనిది రాదు, మనం అంటుంటాం కడుపులో లోపల మన నీవ్ ఏదైతే కోర్ క్వాలిటీస్ కోర్ వాల్యూస్ ఉంటాయో కొన్ని పదాలు అనలేం మనం. నువ్వేం చేసినా అనగలుగుతారా స్వప్న? ఇప్పుడు మిమ్మల్ని అదే పదాలను పిచ్చిగా వాడమంటే ఏదైనా వాడతామా? చచ్చిన రావు, నీకు ఇక్కడ నుంచి రావు బయటికి. బికాస్ దిస్ ఇస్ యువర్ కోర్ క్వాలిటీ, కోర్ క్యారెక్టర్. సో ఇట్స్ బేసిస్ ఆన్ ద యువర్ కోర్ క్యారెక్టర్. 100% ఆయన సారీ చెప్పారు, ఆ వీడియో కూడా చూశాను. చాలా బాధపడుతూ కానీ ఏం లాభం అంటారు. ఒక డ్యామేజ్ ఇస్ డన్, ఆయనకే డ్యామేజ్ అయింది. ఫస్ట్ ఆయనకి డ్యామేజ్ అయింది. ఎందుకు డ్యామేజ్ అయింది తెలుసా? ఆయన మధ్యలో ఆపారు ఆయన మూవీస్. తర్వాత ఇట్ ఇస్ అ సెకండ్ ఇన్నింగ్స్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ ఎ బ్రిలియంట్ వే యాజ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒక క్యారెక్టర్ యాక్టర్ గా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అమేజింగ్. ఈవెన్ అవును. బట్ యు నో ఇఫ్ యు కీప్ అప్ యువర్ డిగ్నిటీ, సక్సెస్ ఇస్ ఇది. నువ్వు ఎక్కడైతే వెళ్తున్నప్పుడు పదజాలము లీడర్షిప్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ మెయింటైన్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వర్జ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఏదో ఎమోషన్ రోలర్ కోస్టర్ తీసుకున్నప్పుడు కూడా పదజాలాన్ని ఎమోషనల్ రెగ్యులేషన్ చేసుకోగలిగినప్పుడే యువర్ ఎ లీడర్ ఆర్ యువర్ ఎ సస్టైనబుల్ పర్సన్. అవునా కాదు? అందరికీ ఉంటాయి బాధలు. కోపం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా అంటే కుదరదు. నీకు ప్రేమ వచ్చినప్పుడు మీద పడిపోతా అంటే ఆ పర్సన్ రెడీ ఉన్నారా లేదా నువ్వు మీద పడితే హగ్ చేసుకోవడానికి లేదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. అండ్ మీ జర్నీ, తన జర్నీ ఏదైతే ఉందో, నేను మొన్న ఒక్కటి కూడా చూశాను బిగ్ బాస్లో కూడా, ద వే హీ టాక్స్, స్క్రూటినీ చేయటము. అండ్ అంటే మీరు ఇది గమనిస్తారో లేదో, నేను ఒక చిన్న బిట్ చూసా అట్లా పాస్ అవుతుంటే రీల్లో, లయ గారును తను స్కిట్ని రీప్లే చేస్తున్నారు, రీతును ఎవరిదో. చాలా అంటే మళ్ళీ వీళ్ళ దాన్ని ఎక్కడికి వెళ్తూ, ఎందుకు నీకు రేటింగ్ కావాలా, నీకు ఏం మసాలా కావాలా, ఏం షో రన్ చేయాలా, అది పాపము అక్కడ. అది అంటే ఆ అమ్మాయిని మీకు అర్థమవుతుంది, ఒక పర్సన్ ఏదో ఒక ఎమోషన్స్లో అక్కడ ఒకసారి ఆల్రెడీ బిగ్ బాసే చూపిస్తుంది మొత్తం ఇప్పి చెప్పి, మళ్ళా దాన్ని రీప్లే చేసి వీళ్ళిద్దరూ దాన్ని ఆమె ఎలా మాట్లాడుతుంది ఇది చేసి చూపించడము. వీళ్ళు ఎక్కడైతే స్కిప్ అయిపోతుందో అది చూడని వాళ్ళు కూడా శివాజీ లయ చూపించేసరికి వి ఆల్ గెట్ కాట్ దట్ అటెన్షన్. నో, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పరిధిలో ఇట్స్ స్టేజ్డ్ డెలిబరేట్ ఎఫర్ట్ అమ్మా. ఎందుకు తప్పు పట్టనంటే మన అలా పరిధులు చూసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు బ్యాన్ చేశారు కదా. మీరు అది ఎంటర్టైన్మెంట్ అన్నారు. మరి ఇక్కడ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కింద వన్ ఈజ్ యూజింగ్ హార్ష్ లాంగ్వేజ్, సెకండ్ గివింగ్ జనరల్ అడ్వైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ అడ్వైస్ ఏదో అంటే ఎవరికి తెలియదు అన్నట్టు, థర్డ్ జరుగుతున్న ఒక దుర్ఘటన ఒక క్రైమ్కి మళ్ళీ ఆడవాళ్ళనే బాధ్యులు చేయడం. నాకు చాలా ఇన్సేన్. అరే నువ్వు అంటే మళ్ళీ ఇంకా ఆయన మెన్షన్ చేసిన యాక్టర్స్ ఫీల్డ్ డిమాండ్స్. మళ్ళీ సారీ వీడియోలో కూడా మిమ్మల్ని కొంతమంది యాక్టర్స్ అన్నారు అంటే అది ఇంకా ఘోరం కదా. వాళ్ళని ఎవరిని అన్నారు చెప్పడం. ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళ ఫ్రెటర్నిటీ అండ్ ద ప్రొఫెషన్ డిమాండ్స్ మ్యామ్. అరే లెట్ us correct అసలు ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ హెన్స్ఫోర్త్ నో ఐటమ్ సాంగ్స్, లేకపోతే ఇది అనే మ్యాండేట్ పాస్. అదే చెప్తున్నాను, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వాళ్ళు అలా వస్తేనే మీకు అందరూ చూడ్డానికి వస్తారని పాపం వాళ్ళని అట్లా గ్లామరల్ డాల్ లాగా చేసుకొని అమ్ముకొని అంటే లైక్ దాంతోటే క్యాష్ చేస్తున్నారు కదా. మరి అవసరమే ఉంది అమ్మాయిలు ఐటమ్ సాంగ్ ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అబ్బాయి పబ్లిక్ వెళ్తే ఆయన మీద కూడా పడచ్చు. ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల ఆయన తప్పించుకోవచ్చు, బట్టలు చిరక్కపోవచ్చు.
మరి ఆయన వేసుకున్న జీన్స్ ప్యాంట్ వల్ల చింపారు, అబ్సల్యూట్లీ మీ మీద పడ్డారు, మీరు జీన్స్ వేసుకోదు రేపటి నుంచి పంచ కట్టుకుని మనం చెప్తామా? అది అండ్ నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. 9 నెలల పిల్ల, 80 ఏళ్ళ అమ్మ, లేకపోతే 10 ఏళ్ల పిల్లలు ఇంట్లో బట్టలు వేసుకునే ఉంటారు, చీరలు కట్టుకునే ఉంటారు కదా, వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి దాడులు? యా, ఇక్కడ మీరు అనేది రైట్, 100% రైట్. ఇది మనం లేవనెత్తడానికి కూడా కారణం ఏంటంటే రజిత గారు, ఇట్స్ నాట్ బికాజ్ యూనో ఏదో ఒక వ్యక్తిని ట్రెండింగ్ వార్త కదా మనం దాడి చేయడం కానీ, బట్ ఎక్కడో అక్కడ మనం ఓపెన్ అప్ అయ్యి దీని గురించి మాట్లాడకపోతే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్, అవును, ఆ ఫిల్తీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేశారు అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద. బీయింగ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్, 100% వెన్ యూ ఫీల్ ఎ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ యాజ్ అ మెన్ టు ప్రొటెక్ట్ అ ఉమెన్, ఇట్లా బట్టలు వేసుకోకండి మీకు హాని జరుగుతుందని ఒక పెద్ద ఫిగర్, మంచి తండ్రి ఫిగరో అన్న ఫిగరో చెప్తున్నప్పుడు ఆ పదాలు ఎట్లా వాడావు? అక్కడ వచ్చిన జడ్జిమెంట్ అల్లా చెప్పింది తప్పు కాదు, చెప్పే విధానం తప్పు. దట్స్ ఓకే అని అనుకునే అంత చిన్న పదాలు అయితే కాదు. అవును, మీరు ఫోకస్ కంటెంట్ మీద చెయ్యండి, కాంటెక్స్ట్ మీద కాదు. అంతే కదా. అంటే ఎలా కుదురుతుంది? కంటెంట్ విషం తీసుకొచ్చి నువ్వు వెండి దాంట్లో ఇచ్చినా, లేదా అమృతం తీసుకొచ్చి విషం పూసిన జిల్లేడాకులో ఇచ్చినా చచ్చిపోతాం కదా. అవును, అంతే. నువ్వు ఇచ్చేది మంచి అమృతమే, మంచి పదాలు, మంచి ఉద్దేశం, నాట్ పదాలు. బట్ ద కాంటెక్స్ట్ పదాలు ఈజ్ జిల్లేడాకు, ఏమవుతుంది? అంతే కదా, చచ్చిపోతావా లేదా? అంతే. ద పాయింట్ ఈజ్ హియర్. నీ మెసేజ్ పోయింది. యూ హర్టెడ్ ఎవ్రీ సింగిల్ ఉమెన్. ఈవెన్ మీ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ, మీకు అసోసియేటెడ్ ఉన్న ప్రతి స్త్రీ ఒక్కళ్ళు ఒప్పుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తా. నో వన్ కెన్ కమెంట్ అండి, అది కరెక్ట్ అనే ఒప్పుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కొన్ని స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ చేశారు, 50 ఏళ్ళు వచ్చాక కూడా ఇలా వేసుకుంటున్నారని. ఐ థింక్ మనకి నటి అనసూయ హ్యాస్ గివెన్ ఎ స్ట్రాంగ్ కౌంటర్. చిన్మయి, శ్రీపాద ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు తను ఆడవాళ్ళ మహిళల పక్షాన్ని నిలబడి ప్లీజ్, తను అనేది ఏం లేదు, చిన్మయి చెప్పేది కూడా ఏదో కొత్తగా లిబరేషన్ వెతుకోవాల్సిన అవసరం లేదు, మీరు దారి నుంచి తప్పుకోండి, మీరు అడ్డుపడద్దు, మీరు ఆపద్దు. ఎందుకు ఆపడుతున్నారు అంటే దే ఆర్ సీయింగ్ దట్ అగ్రెసివ్ గ్రోత్ మ్యాన్. అదే కదా, అదే విచ్ దే కాంట్ సస్టైన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అదే ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఉమెన్ దట్ కాన్ఫిడెన్స్, ఆ కరేజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు. ఉమెన్ని కొట్టే ఒకే ఒక్కటి ఎక్కడ? క్యారెక్టర్ ఆర్ దేర్ బాడీ. దాని మీద ప్రొపగండా చేసి ఐటమ్ సాంగ్స్ చేసి క్యాష్ చేసుకుంటావు, దాని మీద మాట్లాడి అటెన్షన్ సీక్ చేస్తావు. అంటే ఇప్పుడు ఎవరు ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్? స్త్రీ. కానీ వై డోంట్ యూ లుక్ ఎట్ అన్ అదర్ వే? ఉమెన్ని ద మోస్ట్ శక్తి పాస్ చేసేది ఎవరు అంటే స్త్రీ శక్తి, అన్డౌటెడ్లీ. ముగ్గురు త్రిదేవాలకు ఎప్పుడైతే ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తారు? కాళీమాత రూపం ఎక్కడి నుంచి వచ్చింది? దే సెడ్ లైక్ వీ కాంట్ హ్యాండిల్ దిస్, కెన్ యూ టేకప్ దిస్ కేస్? అమ్మ రూపం ఎత్తితే మొత్తం గజగజలాడాలి, అవునా? అండ్ ఒక దేవతను పోర్ట్రే చేసినప్పుడు సౌష్ఠవాన్ని ఎంత బాగా చిత్రీకరిస్తారండి. అసలు అది ఎంత అందంగా పెడతారు. ఆ అందంగా చూడండి రా బాబు, వక్రంగా చూడకండి. మీకు వక్రంగా చూస్తున్నారు కాబట్టే మీకు అన్నీ కనిపిస్తున్నాయి. అలానే నేను ఈపుకొని తిరగడం కరెక్టా అని పిచ్చి కూతలు పోస్తే చెత్త మనస్తత్వం. అసలు నేను ఆ పాయింట్ మాట్లాడట్లే. అరే నీ సోచ్, నువ్వు డోంట్ ఫోకస్, యూ ఫోకస్ ఆన్ దేర్, అడోర్ దెమ్. ఉమెన్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అట్లా బాడీ చూపించుకొని తిరుగుతారా అని? అరే అది చెప్పుకునేది మేము చెప్పుకుంటాం బాయ్, మేము మాట్లాడుతున్నాం కదా, లైక్ వి డోంట్. బట్ నువ్వు చెప్పే విధానానికి ఇంకా రెచ్చగొడుతున్నావు కదా. ఇప్పుడున్న మిలీనియల్స్కి తిక్కలేస్తుంది. నువ్వు చెప్తావా, నేను ఇంకా చిన్నగా వేస్తా. ఈ టైప్ ఆఫ్ జనరేషన్ వచ్చింది. నువ్వు రెచ్చగొడతావు ఎందుకు? రెచ్చగొడితే రెచ్చిపోతారా అంటే నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. అదే కదా, రెచ్చిపోవడం కాదు. మనము నీ నోరు కంట్రోల్ చేసుకో ఫస్ట్, నీ కళ్ళు కంట్రోల్ చేసుకో, నీ ఒక హార్మోన్స్ కంట్రోల్ చేసుకో. నీకు హార్మోన్స్ ఎప్పుడు పడితే ఎక్కడ పడితే వస్తే నువ్వు తల్లి లేదు, బిడ్డ లేదు, చెల్లె లేదు, అక్క లేదు, వావి వరుస లేదు, యుల్ గో ఫర్ దాట్. అండ్ అక్కడ కూడా మళ్ళీ లేడీని అంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కొట్టి, అవును నా చేతి కింద నువ్వే వచ్చావు, నేను కొట్టాను, అందుకే చేయాల తగిలిందని. బట్ ఈ కాంట్ కంట్రోల్. బట్ ఆ టైంలో మనం ఎస్కేప్ అయిపోవాలా, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా. దీని పేట్రియార్కీకి ఇంతకంటే అహంకారం, అహంభావం, రూల్స్ రాశారు చూడు. ఆడదాని నవ్వు పెదవు దాటకూడదు,
అడుగు గడప దాటకూడదు అనే ఒక ప్యాట్రియార్కీ మోడల్ నుంచి బయటికి రావడానికి ఒక రకమైన సఫరింగ్ ఏదైతే అవుతుందో వీళ్ళది, ఒక వామ్ ఉంటుంది కదా సీత, అది ఎర్త్ వాము, అంత నలిగిపోతున్నారండి. దే కాంట్ సీ దట్ ఉమెన్ బటర్ఫ్లై. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా అకంప్లిష్డ్ విమెన్కి ఇంకా ఎక్కువ అండి. ఆఫ్ కోర్స్. ఎందుకంటే కొంచెం బయటకు వచ్చి సంపాదించుకుంటూ లేదు కొంచెం గడవెత్తి గొంతెత్తి ఉండే ప్రతి స్త్రీని ఈవిడికి ఎక్కడి నుంచి వస్తున్నాడు స్త్రీ, ఆడవాళ్ళంటే ఒకటే పని, ఆడవాళ్ళకి ఒకటే ఆపాదిస్తారు. బ్యూటీ మీద మొన్న ఒక ఆమె చాలా బాగా చెప్పింది అసలు, ఐవ్ సీన్, డోంట్ గివ్ వెన్ ఎవర్, ఎప్పుడు ఏదైనా మంచి టాపిక్ చెప్పంగానే బాగా చెప్పావు అనే దానికంటే దిస్ డ్రెస్ ఈజ్ నైస్, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్తారు. బట్ వెన్ ఎవర్ ఐ గెట్ ద పాయింట్స్, ఇఫ్ యూ ప్రేజ్ ఆన్ మై టాలెంట్ అండ్ మై కంటెంట్, దట్ విల్ బీ మోర్ గ్రేస్ఫుల్ ఏమో. ఆ రోజు నేను హ్యాపీ అవుతా. అవి యూస్ఫుల్ అవుతాయి, కానీ చెప్పడమే బడే వచ్చేలేగరు అయితే మళ్ళీ కళ్ళు ఎగరేసి అదో రకంగా చెప్తారు. అవును, కరెక్టే కదా. అవునా? అంటే నీకు ఫోకస్ అంత ఎక్కడ ఉంది? అంతే కదా. సో వాళ్ళను మీరు అన్నట్టు ఫస్ట్ పదం, ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ అనడం మనీ, అదే పదంగా వస్తుంది. అందుకే పాపము సినీ ఇండస్ట్రీలో ఆల్వేస్ దే ఫోకస్ వీళ్ళు ఈజీ గర్ల్స్, లూజ్ గర్ల్స్ అనే ట్యాగ్ రావడానికి కారణం అదే. అండ్ ఇంకోటి రచిత గారు మీరు అన్నది దట్ ఇప్పుడు ఈ సారీ చెప్పిన తర్వాత ఇది హషప్ అయిపోయిందని కొంతమంది అనుకుంటున్నారు. బట్ తప్పకుండా ఇది సారీ వచ్చి కొంతమంది అన్నాను అని పక్కన పెట్టేసి ఐ థింక్ జెన్యున్గా ఆయన కొంచెం గ్రహించుకుంటే సరిపోతుంది. మీరు అక్కడ ఇంకొకటి దట్స్ వాట్ ఐ వాజ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, ఆయన అనగానే ఒక రకమైన అరుపులు వినిపించాయి, వాళ్ళంతా సైకోపాత్స్. అవును, ద కైండ్ ఆఫ్ హర్షధ్వనాలు పెద్ద ఏదో. ఆయన వీడియో కింద కరెక్ట్ మాట్లాడారన్నా అని చెప్పిన వాళ్ళందరూ అదే కేటగిరీ. అంటే బేసికలీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఐఎమ్ ష్యూర్ కొంచెం ఇంకితం, కామన్ సెన్స్, కాన్షియన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ పదాలు, ఈ కాంటెక్స్ట్ కరెక్టా కాదా ఒక్కసారి ఆలోచించి. ఈ మెన్ను కూడా మీరు నిజాయితీగా చెప్పండి, పదాలు కరెక్టా, చెప్పింది కరెక్టే, చెప్పే పద్ధతి కరెక్టా, నిజాయితీగా గుండెం మీద చెయ్యేసుకుని నీ కూతురికి, మీ ఇంట్లో భార్యకి ఈ పదాలు వాడతారా? అదే ఇంగితం ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, అది ఒక్కటి జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ చెప్పండి. కూడా మనం అడగద్దు రజిత గారు. సాడ్ స్టోరీ ఏంటంటే దట్ చాలామంది ఎవరైతే దీనికి చప్పట్లు కొట్టారో బహుశా వాళ్ళు నాన్నలుగా, అన్నలుగా, భర్తలుగా అలాగే ఉంటున్నారేమో ఇంట్లో. ఆ ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని తొక్కేస్తూ అక్కడైతే ఇంకా జస్టిఫైడ్, నా భార్యకి నేను కాకపోతే ఎవరు చెప్తారు. అండ్ నిజంగా చెప్పాలంటేనండి ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, అందరం స్త్రీలకి మరీ అంత బరితెగించి వాళ్ళ బాగోగులు చూసుకొని పరిస్థితుల్లో ఎవరు లేరు. హౌ టు డ్రెస్ అప్రోప్రియేట్లీ, వేర్ టు డ్రెస్ వాట్, at this generation at least ఈ జనరేషన్ లో ఎవ్రీబడి నోస్. we don't need to be told. Simple end of story. ఇదైతే కరెక్ట్. Yeah, we don't need to be told and we don't want any justification whether it's meant for actors or doctors. ఎవరైనా కానీ and we don't stereotype how we should look. మీరు ఒకసారి నమ్మరు, డాక్టర్ అండి ఒక ఆవిడ, చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సరు, ఆవిడకి పెట్టారు నువ్వు డాక్టర్వి, డాక్టర్లా తయారవ్వాలి, ఇలా తయారవుతున్నావేంటి, నగలు, చీరలు పెట్టుకుని నగలు పెట్టుకుంది ఆవిడ చక్కగా. మరి ఆ కామెంట్ ఎందుకు పెట్టావు? అంటే నీకు ఒక చట్టం ఉంది, డాక్టర్ అంటే ఏం వేసుకోవద్దు, అరే నువ్వు ఎవడివై, నువ్వు ఎక్కడ చంపుతున్నావేంటి? అదే కదా పోలీస్ లేకపోతే అంటే నీకు ఏది, అంటే నువ్వు ఒక బార్డర్ గీసుకున్నావు, మేము అందులో ఫిట్ అవ్వాలి. అది కూడా నీ బార్డర్ మారుతూ ఉంటుంది ఎప్పుడు కావాలి. నీ అబ్సల్యూట్లీ రైట్లీ సెడ్ స్వప్న, నీ ఓన్ నువ్వు మారుతుంటావు, కానీ మేము మారకూడదు. మాకంటూ అంటే ఒక అమ్మాయికి ఒక సరదా ముచ్చట ఉండకూడదు. ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అనేది మాకు తెలుస్తుంది. వాళ్ళకు అలా వేసుకునే వాళ్ళకు కూడా దే నో సంథింగ్, దేర్ హార్ట్ స్పీక్స్ అండి. దే హ్యావ్ దట్ ఫ్రీడమ్. ప్రతి ఒక్క సోల్లో సంథింగ్ ఈజ్ దేర్, దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ లైఫ్, దట్స్ ఓకే. వాళ్ళు చూపిస్తున్నారు, నువ్వు చూడకు. నీ కామన్ సెన్స్ ఎక్కడ పోతుంది? నేను చూస్తాను, నువ్వు చూపికను, ఇది ఎక్కడ న్యాయం అండి? నేను ఇప్పుడు ఒక బంగారం మా ఇంట్లో పెట్టాను బయట, నువ్వు దొంగతనం చేస్తా అంటే నువ్వు దొంగవి కదా. ఇప్పుడు ఎట్టా ఉందంటే నువ్వెందుకు పెట్టావు బయట అని అడుగుతున్నారు. అసలు నీకు బంగారం బయట పెట్టడం ఒకటే కాదు, అసలు బంగారం ఉండడం కూడా తప్పనట్టు అయిపోయింది. అంతే కదా. యూ కాంట్ లుక్ బ్యూటిఫుల్, యూ కాంట్ లుక్. అబ్సల్యూట్లీ. వై ఆర్ పాయింటింగ్ నెగటివ్లీ ఆన్ బ్యూటీ? బ్యూటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ అ గాడ్ గివెన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, sometimes ladies want to pamper themselves in a different ways according to their boldness.
ఒక అమ్మ మంచి చీర కట్టుకొని పూలు పెట్టుకొని మంచిగా వేసుకుంటే, ఒక అమ్మకి చక్కగా షార్ట్ డ్రెస్ వేసుకొని చక్కగా కొంచెం ఫ్రీడమ్, లైక్ దట్ షీ వాంట్ టు లుక్ ఫీల్ కాన్ఫిడెంట్ అకార్డింగ్ టు అవర్ క్యారెక్టర్. మీరు ఇంకా కొంచెం రియలిస్టిక్గా రచిత గారు మంచిగా చెప్తున్నారు పద్ధతిగా. నేను ఎండ్ ఆఫ్ స్టోరీ ఎక్కడ చెప్తానంటే, ఎట్లా అయితే ఒక పెద్ద స్టార్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆయన మీద ఫ్యాన్స్ పడి రక్కేసినప్పుడు నీ జీన్స్ ప్యాంటు లీవైస్ వేసుకోవద్దు, నువ్వు రేపటి నుంచి నువ్వు చక్కగా పద్ధతిగా కాటన్ లుంగి కట్టుకురా అంటే ఎలాగ మనం చెప్పకూడదు, నువ్వు డీగ్లామరైజ్ అయ్యిరా అని ఒక స్త్రీకి చెప్పే హక్కు కూడా ఉండదు. ఒకవేళ చెప్పాలనిపించినా దానికి ఒక తీరు తెన్ను పద్ధతి ఉండాలి. పదజాలం వాడేసి మళ్ళీ అపాలజీ కూడా పబ్లిక్ ఫిగర్ లైక్ యాక్టర్ శివాజీ గారు. అసలు ఏ మొగోడికి హక్కు లేదు, ఇలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్కి అసలు హక్కు లేదు. తప్పకుండా ఉమెన్ హ్యాస్ టు మోర్ వాయిస్ అవుట్ till it resounds in every men. అండ్ అదే అందుకే చెప్తున్నాను, ఇది వాళ్ళ ఏదో ఒక వ్యక్తిని కార్నర్ చేయడం అన్నది ఇది టాపిక్ ఉద్దేశం కానే కాదు. ఖచ్చితంగా ఈ భావజాలాన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం, ఖండిస్తున్నాం యాజ్ విమెన్. అండ్ మీకు ఇంకా చూపిస్తాను సోషల్ మీడియాలో ఎలా ట్రోల్స్ జరుగుతున్నాయో, ఒక్కొక్క స్త్రీకి వేసుకునే బట్టలు, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి, ప్రతి దాని మీద అంటే దరిద్రమైన కామెంట్లు పెడుతూ చలామణి అయిపోతున్న వాళ్ళందరికీ కూడా సైబర్ చట్టాలు బలపడుతున్నాయి. అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఇకపై ఊరుకోబోము. చట్టం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వి జస్ట్ కెనాట్ సే వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ ద డిజిటల్ స్పేస్ బై పుటింగ్ ఫిల్దీ కామెంట్స్. కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఖబర్దార్ అని చెప్తున్నాం. యాక్చువల్లీ వీ షుడ్ అప్లై ఫర్ సుప్రీం కోర్ట్ ఆర్ సమ్ కోడ్స్. ఇట్లాంటి లాంగ్వేజ్ కానీ ఫొటోస్ కానీ వాడి లేకపోతే పిచ్చిగా అమ్మాయిల మీద వాడితే వాళ్ళకి ఎంతో ఒక శిక్ష అని. ఎందుకంటే పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు వాళ్ళ ఫొటోస్ మీద. జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దే ఆర్ టేకింగ్ పేటెంట్ రైట్స్. మీకు ఎందుకు నేను చూపిస్తాను, నిన్న శ్రేయా ఘోషాల్ గారి ఏఐ ఇమేజెస్ని తీసుకుని దే హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ హర్ ఇన్ ద వే దే వాంట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సో ఇవి కరెక్ట్ చేయాల్సిన విషయాలు, ఇవి కరెక్ట్ చేయాల్సిన విషయాలు బాబు. రేపు పొద్దున్న మన ఇంట్లోకి వచ్చేస్తుంది ఎప్పుడో ఈ మార్ఫింగ్, ఇదంతా మన ఇంట్లోకి ఎప్పుడు వస్తుందని మీరు అందరు నిలబడి కరెక్ట్ చేయాల్సిన విషయం. వీళ్ళు వేసుకోలేదు కానీ బట్టలు అయితే నువ్వు ఏఐలో వేయొచ్చు కదా. నీ బుద్ధి సంకుచిత బుద్ధి ఉంటే అవునా, ఇది కాదు అది పాయింట్ అక్కడ అదే కదా. సంకుచిత బుద్ధి నీకుంటే, ఆ దరిద్రమైన బుద్ధి నీకుంటే, నువ్వు అసలు మంచిగా ఫుల్ బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా నువ్వు అట్లా వేసి చూపించవచ్చు కదా. సో ఇట్ ఈస్ యు ఆర్ వాచింగ్. నువ్వు కళ్ళల్లో ఒక ఏఐ పట్టుకొని అలా వేసుకున్న అమ్మాయిని చీరతో ఊహించుకో, అయిపోయింది. నువ్వు మొక్కు, ప్రతి ఆడమ్మాయిని చూడంగానే దేవతలాగా మొక్కు. బాగా చెప్పారు. అప్పుడు నీకు హార్మోన్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వు గుళ్ళోకి వెళ్తే ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు రావు కదా. దేవత బయట తిరుగుతుంది అనుకో. చేంజ్ యువర్ కాన్సెప్ట్ మ్యాన్. వై యూ వాంట్ టు చేంజ్ ఎవ్రీ టైమ్ ఉమెన్ 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 ఉమెన్? మీకు ఎందుకో భయం వేస్తుంది. బికాజ్ వెన్ షీ రైజెస్ యూ కాంట్ డీల్ విత్ ఇట్. అండ్ ఉమెన్ ఆర్ సో గుడ్. ఇప్పటికి కూడా ఆడవాళ్ళు ఎంత, ఐ డోంట్ నో, అసలు ఇప్పుడు కదా హల్చల్ చేయాల్సింది ఉమెన్. ఇది కదా మనం రేజ్ చేయాల్సింది. నువ్వు పదజాలము తప్పు, నీకు హక్కు లేదు. నువ్వు ఎవరన్నా కానీ ఇంట్లో ఈవెన్ తండ్రి కానీ భర్త కానీ, ఆ పదజాలం ఏంటి? నువ్వు ఆ ప్రొటెక్షన్ ఇస్తున్నావా? నువ్వు ఆ మనసుకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నావా? నువ్వు మిగతాన్ని కరెక్ట్ చేస్తున్నావా ఈ సంస్కరించడానికి? నన్ను భార్య, భర్త కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, నువ్వు మిగతావన్నీ చూసుకుంటున్నావా? నువ్వు చూసుకున్నప్పుడు నేను నీకు స్లేవ్, నీ ప్రేమకు నేను స్లేవ్. నీకు నచ్చింది నేను చెయ్యా, నాకు నచ్చింది నువ్వు చేస్తున్నావా? నువ్వు బయటికి వెళ్ళి అలాంటి వేసుకున్న అమ్మాయిలను సోళ్ళుగా అరుస్తున్నావా? కారవట్లేదా? ఎక్కడ పోతుందబ్బా సోల్ మీకు? ఎందుకు మాట్లాడుతున్నారు? డూ యూ రియల్లీ థింక్ లైక్ వెన్ యూ టాక్ దట్ లైక్ నీకు అసలు అది ఆ వర్డ్ అనాలి అని అనిపించిందంటే నువ్వు ఎప్పుడు అక్కడే చూస్తావా? So you need to think a little bit more deeper. These all things are deeply embedded in the society, very disturbing. కానీ ఇప్పుడు పైకి వస్తున్నాయి, స్త్రీలు తిరగబడుతున్నారు. some public figures. I commend, I applaud all those people who spoke up at at such times. Right. Chinmayi Sripadani, మేము we applaud you Chinmayi for your great work. We applaud you Anasuya Bharadwaj for speaking up. Anasuya bold గా చెప్పించాలా. అలసిపోయిందండి ఆవిడకి. అట్లా 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 చినుకు కూడా పడదు. అలిసిపోయింది ఆవిడ ఇష్టము అంటే లైక్ మాట్లాడతారు. వాళ్ళ ఆయనకి ఓకే, అవును, ఆవిడ ఓకే, వాళ్ళ పిల్లలు ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఓకే, ఆయన ఫ్యాన్స్ ఓకే, మధ్యలో ఆవిడ అలిసిపోయింది, వీళ్ళు అలిసిపోవట్లేదు. అంటే వీళ్ళందరూ బేసికలీ ఏంటంటే వచ్చి ఇలా చెప్పేసి ఏదో మరి ఏమనుకుంటున్నారు, ఏం ఎఫెక్ట్ కోసం చెప్తున్నారు, ప్రతి ఒక్క సుబ్బారావు మాట్లాడుతుంటారండి అట్లా అందరూ. మొన్న ఎక్కడో విన్నా, లక్ష్మీ మంచు గారి మీద కూడా ఎవరో 50 years ఏదో
అదే అయింది, అదొక ఇష్యూ అయింది. అంటే మీరు అంటే ఎన్నేళ్ళకి ఏ బట్టలు వేసుకోవాలో చెప్తారు, మరి వీళ్ళు వెళ్ళి హీరోలను అడుగుతారా అని అడిగింది ఆవిడ. బాగా చెల్లు అనిపించారు ఆవిడ చాలా అంటే హీరోలను ఎవరు అడగరు కదా అని. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ దాట్, వై డూ యూ హ్యావ్ దట్ యునో లేబులింగ్ దట్ యునో 40-50-year-old woman should wear a certain clothes or be in a certain way. అవును, 70 years వచ్చిన వాళ్ళు దే కెన్ బీ ఏ వెరీ గుడ్ బట్టలు వేసుకొని ఎట్లయినా అంటే రొమాంటిక్గా ఎట్లంతా కనిపించవచ్చు. ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఉమెన్ ఇస్ నాట్ ఎంకరేజ్డ్. అదే పెళ్ళి అయ్యాకెందుకు, పిల్లలు అయ్యాకెందుకు. ప్రే టు హ్యావ్ అ హెల్దీ ఈక్విటబుల్ ఎన్వైరన్మెంట్ ఆపర్చునిటీ అండ్ లెట్ us బి మా చావు మేము చేస్తాం. బట్ కొన్ని ఉమెన్ కూడా దాన్ని సపోర్ట్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడము కొంచెం బాధాకరము. ఆ ఉమెన్ని మీరు పిలిస్తే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అంటే ఏ కాంటెక్స్లో ఇలా అనడం వాళ్ళు జస్టిఫై చేశారంటే అది ఖచ్చితంగా అది స్టేజ్డ్గా అనిపించింది. అంటే ఎవరో ఒకళ్ళిద్దరు లేడీస్ చేత పెట్టించండి అన్నట్టు, మోర్ ఆఫ్ యూనో ఒక మోటివేషన్ డిఫరెంట్గా ఉంది. నిజంగానే సరే పోనీ వాళ్ళకి అలాంటి భావజాలం ఉన్నా కూడా తప్పే, లేడీస్కి ఉన్నా కూడా తప్పే. కరెక్ట్ కదా, భావజాలం తప్పు, మీరు అనేది కరెక్ట్. పదాల మార్గం నాట్ అబౌట్ యునో మెన్ ఆర్ విమెన్, బట్ ఎక్కువగా మెన్నే ఇలాంటివి చెప్తారు. ఎక్కడో ఒకటి అప్పుడు చెప్పిన ఆవిడ సమర్థించిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెప్పలేదు కదా. ఇది ట్రిగ్గర్ అయినప్పుడు రియాక్షన్గా వెనకకి రావడం చెప్పారు. అవునవును, అది ఎక్కడ న్యాయం చెప్పండి. నిజంగానే నీకు అనిపించింది అనుకో, అంటే వీళ్ళు కనిపించి ఉంటుంది కానీ అది వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ ఈ కాంటెక్స్లో ఆ మనిషిని ఆ పదాన్ని మనం సపోర్ట్ చేయకూడదు. అది వాళ్ళు వేరే సందర్భాల్లో చెప్పి వాళ్ళు సపోజ్ నిజంగానే దానికి ఒక కమిటీ వేసి ఎలా వేసుకోవాలి, ఎలా డ్రెస్ అవ్వాలని ఒక ఇది పెట్టి చర్చ పెట్టారంటే వాళ్ళ ఇష్టం. అది వింటారా వినరా వదిలేండి. అప్పుడు కూడా పదాలే రాంగ్. ఇక్కడ అంతా గొడవంతా ఏంటంటే ఫస్ట్ మీ బుద్ధి సంస్కరించుకోండి. కరెక్ట్, ఓకే, వేరే వాళ్ళని సంస్కరించడం ఆపండి. ఫస్ట్ మన నోరు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో సెల్ఫ్ మాస్టరీ చేయండి. అంతే, ఎమోషనల్ బ్యాలెన్స్ రెగ్యులేషన్ చేసుకోండి. మీకు మీరు హార్మోన్లు అక్కడ పక్కన విశ్వామిత్ర వీళ్ళలాగా ఎదురుగా ఎవరు కనిపించినా కూడా చలించనంత మీరు అవుతే మేము మీకు చేతులెత్తి మొక్కుతాము, మిమ్మల్ని పూజిస్తాము. అంతేగాని మా గుణం బాగలేదు మీరే ఇలా మారండి అనే హక్కు మీకు ఎవరూ ఇవ్వలేదు. అది మాత్రం చాలా బోల్డ్ టాపిక్ మీద మాట్లాడాము, చాలా ఓపెన్ గా మాట్లాడాము రజిత గారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ విచ్ ఐ గివ్. రాద్ధాంతం చేయాలి ఒక్కటే అని కాదు, రాద్ధాంతం చేస్తాం తప్పకుండా, కానీ ఫర్ ద రైట్ రీజన్స్ ఈ భావజాలం మారాలి. నాట్ ఓన్లీ శివాజీ గారు, ఇక్కడ అసలు ఆయన గురించి కాదు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సమర్థించుకుంటున్నారే మనసులో కరెక్ట్ చెప్పాడని వాళ్ళందరికీ ఇక ముందు. ఇన్ఫాక్ట్ నాకైతే ఎంత కోరికగా ఉందో ఈ సమర్థించిన వాళ్ళ ఫేస్బుక్ ఐడీలతో పాటు ఓపెన్గా చదవాలని ఆపుకుంటున్నాను అంతే ఇంకా. బట్ రజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వెరీ ఓపెన్ కాన్వర్సేషన్. This hurted me a lot. This hurted me. So I should come and talk on behalf of my opinion, obviously. అంతే, sure. Thank you for your time, Andy. Thank you so much.